లోకమును మనిషికి సమస్తాన్ని దేవుడు గిఫ్ట్గిస్తే ఈ లోకం మీద నరుడు భూమి నుండి ఆకాశము చంద్రమండలానికి కూడా వెళ్ళి వచ్చేటటువంటి అర్హత కలిగి ఉన్నాడు. లోకమంతటిని ఒక మనిషి శాసిస్తూ లోకం ఉన్నదంతా పరిశీలిస్తున్నాడు. అన్నిటినీ శాసిస్తూ అన్నిటి మీద అధికారం కలిగిన మనిషి ఒక దినము హఠాత్తుగా కన్ను మూస్తున్నాడు, అంటే మరణానికి వెళ్ళిపోతున్నాడు. లోకమంతా సంపాదించే మనిషి మరణాన్ని ఎందుకు ఆపుకోలేకపోతున్నాడు? ఒకనాడు ప్రపంచంలో గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆకర్షణను కలగజేసేటటువంటి ఒక యవనస్తుడు అనగా మైకేల్ జాక్సన్ అనేటటువంటి వాడు తన ఆట పాటల్లో అనేకులకు ఆకర్షితులుగా ఆయనలో కలుగజేసుకున్నాడు. ఆ ఆకర్షణీయంలో బహుశా ప్రపంచంలో సగము అనేటటువంటి వారు ఆయన్ని అలనాటి నుండి నేటి వరకు ఆయన గురించి తప్పించేవారు ఉన్నారు, ఆయన గురించి ఆకట్టుకునేటటువంటి వారు ఉన్నారు. అలా ఆనందాన్ని కలుగజేసి బహుగా లోకంలో ప్రభావితము చెందాడు. అంతేకాదండి, డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తును కట్టాడు. ఆయన కట్టేటటువంటి నివాసాలు ఆ స్థలము ఇంచుమించు 2000 గదులకు పైట. ఆయన కట్టేటటువంటి నివాస భవనంలోనికి వెళ్ళడానికి లోకల్ ట్రైన్ గా తన ఇంటికి తన గదిలోనికి వెళ్ళడానికి ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంత గొప్ప ఉన్నత శిఖరంలోనికి వెదికాడు. తను తినే ఆహారము, తాగే జలము, లేక పానము, లేక వేసుకునే వస్త్రము అనుక్షణము కూడా బహు రిసార్ట్మెంట్ చేసి అత్యంత స్పెషలిస్ట్ డాక్టర్లకు పెట్టి ఆ ఆహారము నుండి, పానము నుండి, లేక వస్త్రము నుండి అది అంత టెస్ట్ చేసి అత్యంత ఆయన శరీరానికి అఘాతము కాకుండా ఆయన ఇంకా మెరుగైన స్థలానికి వెళ్ళాలని తన కింద అనేక ఇంటి డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఒక దినము హఠాత్తుగా ఆయన శరీరము కొప్పుకూలిపోయింది. బలవంతమైన మరణము, అతి చిన్న వయసులో మరణానికి గురైపోయాడు. ఎందుకని? మనిషికి లోకములో ఉన్న అన్నిటి మీద అధికారం ఉంది, కానీ తన ప్రాణం మీద అధికారం లేదని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఎంత ధాన్యం పండినా కూటికే, ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే. అయితే మరణము ముగింపు కాదు అంటున్నాడు. మరణము మనిషికి ప్రారంభం. ఈ లోకంలో మనం పుట్టి